హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ ఇద్దరు కోర్టులో కేసు కోసం కోర్టుకి బయలుదేరుతారు. అలా ఇంకా నిషా కూడా అప్పుడే కోర్టుకైతే రీచ్ అవుతుంది. నిషా చామంతి వైపు చూస్తూ, నువ్వు ఎంత ట్రై చేసినా ఈ కేసులో గెలవలేవే, ఖచ్చితంగా నిన్ను బయటికి పంపించేస్తాను అని మనసులో అనుకుంటుంది నిషా. ప్రేమ్ అయితే, నువ్వు ఎంత ఉరిమి చూసినా చామ్ని మా ఇంటి అంగుళం కూడా దాటిచ్చలేవు నిషా అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. సో కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. చామంతి శ్రావణి తరపున అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కేస్ని ఫ్యాక్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. యువర్ ఆనర్, నేను కేసు యొక్క ఫ్యాక్ట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఇదిగో నా క్లయింట్ శ్రావణి. తను విక్రమ్ ఇద్దరు 4 ఏళ్ళుగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ చాలా విషయాల్లో జరిగేటట్టే ఇక్కడ కూడా డబ్బు అనే ఒక భేదం తలెత్తింది. అందుకే వాళ్ళ అమ్మా నాన్న ప్రేమని వద్దు అని తనకి వేరే అమ్మాయిని, ఒక వాళ్ళ స్థాయికి హోదాకి తగ్గ అమ్మాయిని పెళ్లి చేయాలనుకున్నారు యువర్ ఆనర్. ఆ విషయం విక్రమ్ తెలుసుకొని ఎలా అయినా తన ప్రేమని దక్కించుకోవాలి అని తను ఈ అమ్మాయి శ్రావణిని మనస్ఫూర్తిగా ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకొని వచ్చారు. కానీ వాళ్ళ ప్రేమకి ప్రూఫ్ లేదు, వాళ్ళ పెళ్ళికి ప్రూఫ్ లేదు. అందుకే ఈ డబ్బున్న అమ్మా నాన్న, విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు తన్ని కలిసి బయటికి గెంటేశారు. యువర్ ఆనర్, ప్రేమించడం తప్ప? ప్రేమ అనేది కేవలం డబ్బు ఉన్న వాళ్ళకే అవుతుందా? ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ తల వంచి ఒకరినొకరు సుఖ సంతోషంగా మేము నిండు నూరేళ్లు కలిసి ఉంటాము అని మాట ఇచ్చే తన మెళ్ళలో తాళి కట్టాడు. అలాంటి తన్ని డబ్బు అనే విభేదంతో దూరం చేస్తుంటే ఈ సమాజం ఎటు పోతుంది యువర్ ఆనర్? ప్రేమ అనేది కేవలం ఉన్న వాళ్ళకే శాశ్వతమని ఎలా అనుకుంటారు యువర్ ఆనర్ అని అంటుంది. పాపం కాన్ఫిడెంట్గా చామంతి. బాగా స్టోరీస్ అల్లుతున్నారు చామంతి గారు. సార్, ఇఫ్ యూర్ డోంట్ మైండ్, నేను కొన్ని పాయింట్స్ రేస్ చేయాలనుకుంటున్నాను అని అంటారు. ఎస్, ప్రొసీడ్ అని అంటారు జడ్జ్. ఓకే సార్, ఒక్క నిమిషం, స్రవంతి మీరు బోన్లోకి రావాలి అని అంటారు. ఇంక తను బోన్లోకి వస్తుంది. ఏంటి, నువ్వు విక్రమ్ ఇద్దరు 4 ఇయర్స్గా ప్రేమించుకుంటున్నారా అని అడుగుతుంది. అవును మేడం అని అంటారు. సరే, చాలామంది లవ్లో ఉంటే వాళ్ళు ఫొటోస్ దిగుతారు, గిఫ్ట్స్ పంపించుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా మెసేజెస్ అవన్నీ చేస్తూ ఉంటారు. నీ దగ్గర అలాంటి ప్రూఫ్ ఒక్కటైనా ఉందా అని అంటారు. లేదు, విక్రమ్కి వాళ్ళ అమ్మ నాన్న అంటే భయం, అందుకే ఎప్పుడు నాతో కలిసి ఫొటోస్ దిగలేదు అని అంటారు. ఓ, విన్నారు కదా యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. కనీసం ప్రేమించుకున్నారు కానీ ఒక్క ఫోటో కూడా దిగలేదంట అని అంటారు. ఫోటోలు ఉంటే వాళ్ళు ప్రేమికులు అయిపోతారా? అలా అయితే సోషల్ మీడియాలో ఎంతోమంది ఫొటోస్ ఉంటాయి, వాళ్ళందరూ ప్రేమికులా అని అంటుంది చామంతి. ఒక్క నిమిషం ప్రాసిక్యూటర్ గారు, ముందు నన్ను మాట్లాడనివ్వండి. లెట్ మీ ఫినిష్ దిస్. ఓకే, నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. సరే, నువ్వు విక్రమ్ మనస్ఫూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకునే పెళ్లి చేసుకున్నారు అని నువ్వు అంటున్నావు, అంతే కదా శ్రావణి అని అంటారు. అవును మేడం అని అంటుంది. సరే, అలా అయితే ఈ పెళ్ళిని మీరు రిజిస్టర్ ఆఫీస్లో చేసుకోవచ్చు కదా, ఎందుకు గుళ్ళో చేసుకున్నారు అని అడుగుతుంది. అంటే అది అని చెప్పు. లీగల్గా ఎలాంటి భయం లేనప్పుడు, నువ్వు ఎలాంటి ప్లాన్లు చేయనప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో చేసుకోవచ్చు కదా, ఎందుకని ఒక గుడిలో ఎవరికి తెలియకుండా చేసుకున్నావు? ఏ, రిజిస్టర్ ఆఫీస్లో సీసీటీవీ కూడా ఉంటుంది కదా, సో నీకేమవుతుంది అని అడుగుతారు. తనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళ అమ్మ నాన్న ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా మమ్మల్ని అక్కడి నుండి అక్కడే చంపేస్తారు, అందుకే ఎవరికి తెలియకుండా ఒక గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అంటుంది. తనైతే శ్రవంతి, ఓకే, ఇది కూడా నమ్ముదాం అనుకుందాం, కానీ ఇక్కడ ఒక విషయం క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది యువర్ ఆనర్. విక్రమ్ డబ్బు ఉన్నవాడు, అందుకే ఈ అమ్మాయి వాడిని కావాలనే ట్రాప్ చేసింది. విక్రమ్ అనే అబ్బాయిని ట్రాప్ చేసి ఆస్తిలో వాటా కావాలి అనుకుంది. ఒకవేళ 2 వైపులా అనుకుంటుంది. పెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారనుకోండి, ఆస్తంతా తందవుతుంది. ఒకవేళ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదనుకోండి, మెయింటెనెన్స్ అంటే యాలుమని భరణం కింద తనకి డబ్బులు వస్తాయి. ఇలా ఎటువైపు నుండి చూసుకున్నా తనకి బెనిఫిట్టే ఉంటుంది. అందుకే తను ఇలా ఆలోచించింది యువర్ ఆనర్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చామంతి, లేదు యువర్ ఆనర్, డిఫెన్సివ్ లాయర్ గారు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. అయినా తనకి పెళ్లి చేసుకునే హక్కే ఉంది, కానీ భరణం కోసం తను ఎప్పుడూ ప్రాకులాడలేదు. ఒకవేళ కావాలి అంటే మీడియా వాళ్ళకి అప్పుడే చెప్పేది, కానీ ఎందుకు చెప్పలేదు? తను ఎప్పుడూ తన అత్తింటి పరువు పోవాలి అని
అనుకోలేదు యువర్ ఆనర్ అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట. జడ్జ్ అయితే సరే ఇదంతా ఎందుకు, మనం విక్రమ్ గారినే పిలిపిద్దాం, ఆయన నోట్లో ఉండే చెప్దామని ఇంకా విక్రమ్ ఎవరైతే అతని హస్బెండ్ ఉన్నారో వాళ్ళని కోర్టులోకి పిలుస్తారు, బోన్లోకి పిలిచి చెప్పండి విక్రమ్ గారు, మీరు నిజంగా మనస్ఫూర్తిగా తన మెల్లో తాళి కట్టారా అని అడుగుతారు. ఇంక వెంటనే లేదు, నేను తన్ని బలవంతంగా తాళి కట్టాను, తను నన్ను బెదిరించింది కాబట్టే తాళి కట్టాను అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది చామంతి. ఇంకా ప్రేమ్ కూడా అలా షాక్లో ఉండిపోతాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, చూసారా తను నిజం ఎలా ఒప్పుకున్నాడో, తను కావాలనే తాళి కట్టింది, కాలి కట్టించుకుంది, ఇదంతా ఆస్తి కోసం వేస్తున్న డ్రామా. ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అయ్యాడు విక్రమ్, అంతే కదా విక్రమ్ అని అంటారు. అవును మేడం అని అంటారు విక్రమ్. ఇంకా పాపం చామంతి ఇదంతా మీరు భయపెడితే బెదిరిస్తే చేస్తున్న పని కదా అని అంటారు. లేదు నేను నిజమే చెప్తున్నాను అని అంటారు. వెంటనే పాపం ఆ స్రవంతి ఆవేశం తట్టుకోలేక, ఏంటి నేను నిన్ను డబ్బు కోసం ప్రేమించానా, నేను బలవంతం చేస్తే నువ్వు నా మనలో తాళి కట్టావా, ఒకసారి నా కళ్ళలోకి చూసి ఆ విషయం చెప్పు విక్రమ్ అని ఏడుస్తుంది. అబ్జెక్షన్, మీరలా క్లయింట్ని బలవంత పెట్టకూడదండి అని అంటుంది నిషా. ఇంకా వెంటనే ఈ కోర్టు కేసు అనేది ఇంత త్వరగా ముగుస్తుంది అనుకోలేదు, సాక్ష్యాలన్నీ విక్రమ్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేస్ అననేలోపు పాపం చామంతికి, దేవుడా ఈ కేసు నేను ఎలా అయినా గెలవాలి, నా అత్తింట్లో నేను ఉండాలి, నేను ఎలా అయినా గెలవాలి స్వామి, ఆంజనేయ వాయుపుత్ర నువ్వే నన్ను కాపాడాలి అని పాపం అలా ఇంకా చామంతి చాలా మనస్ఫూర్తిగా కోరుకునేసరికి ఒక్కసారిగా లంచ్ బెల్ అయితే మోగుతుంది. సో లంచ్ బెల్ కాబట్టి దిస్ డిక్రీజ్ పాస్డ్ ఆఫ్టర్ ది లంచ్, పోస్ట్ లంచ్ అని చెప్పి, అంటే ఈ తీర్పు అనేది లంచ్ తర్వాత ఇస్తానని చెప్పి జడ్జ్ అయితే ఇంకా అలా తన రూమ్కి వెళ్ళిపోతారు. పాపం చామంతి బాధపడుతూ ఉంటే ప్రేమ్ చామంతి పక్కనే కూర్చుంటారు. చామ్ బాధపడదు చామ్, మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. దేవుడు మనకి టైం ఇవ్వడానికే ఈ లంచ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చినట్టున్నారు. ఈ లంచ్ పీరియడ్లోగా మనం ఎలా అయినా ఒప్పించాలి చామ్, నిజం రాబట్టాలి అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట. వెంటనే ఇంకా అలా చామంతికి ఒక ఐడియా వస్తుంది. బాబు నాకు ఒక ఐడియా వచ్చింది బాబు అని అంటారు. సరే ఏంటో చెప్పు చామని అంటాడు. వెంటనే ఒక ఐడియా చెప్తుంది. సూపర్ చామ్, ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ నిజాలు బయట పెడతారని అంటారు. ఓకే బాబు అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని ఇంకా వెళ్తూ ఉంటే విక్రమ్ దగ్గర వాళ్ళ అమ్మా నాన్న అయితే కూర్చుంటారు. రేయ్ మేము చెప్పమన్నట్టు చెప్పావు కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావు, లేకపోతే దాన్ని చంపేసేవాళ్ళం, ఇంటికి వెళ్ళేంతవరకు కూడా ఇలాగే బుద్ధిగా ఉండు, అర్థమైందా అని అంటారు. అర్థమైందమ్మా అని ఏడుస్తూ, నాకు నీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని పాపం మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటాడు ఆ విక్రమ్ అయితే. ఇంకా అప్పుడే కరెక్ట్గా చామంతి విక్రమ్ దగ్గరికి వచ్చి, అంటే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి కావాలనే వాళ్ళకి వినపడేటట్టు, హలో పంతులు గారు వీడియో దొరికిందా, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందా, అయితే ఓకే అండి, అయితే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నానండి అని చెప్పేసరికి పక్కనే ఇంకా ప్రేమ్, చామ్ ఏంటి చామ్ ఏ సీసీటీవీ ఫుటేజ్ అంటున్నావు అని అంటారు. అదే విక్రమ్ అండ్ స్రవంతి ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు కదా, వాటికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది గుడి వాళ్ళ దగ్గర ఉందంట, నిన్న సీసీటీవీ కెమెరా మొత్తాన్ని తీయించారంట, అది మాత్రమే కాదు వాళ్ళు వీడియోతో పాటు ఆడియో కూడా రికార్డ్ అయ్యింది అని ఉంది. సో వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకున్నారా ప్రేమించుకోలేదా అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. బలవంతంగా పెళ్లి జరుగుతుందా లేకపోతే నిజంగా పెళ్లి చేసుకున్నాడా అనే విషయం ఇక్కడితో పరిసమాప్తం అవుతుంది. ఆ వీడియోని ఇప్పుడే తెచ్చిపెట్టమని చెప్పాను, సో వాళ్ళు తెచ్చేస్తారు అనేసరికి ఇంకా గడగడ వణికిపోతూ ఉంటారనమాట ఈ విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్న. ఏంటండి ఈ అమ్మాయి తక్కువదిలా లేదే, ఏదో సాక్ష్యాన్ని సంపాదించిందంట, ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని ఈ లంచ్లోపు ప్రొడ్యూస్ చేస్తే ఇంకేమైనా ఉందా అని అంటారు. కరెక్టే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. ఏముంది, డబ్బుకి లొంగని వ్యక్తి లేరు కదా, కాబట్టి ఆ అమ్మాయిని డబ్బుతో కొనేద్దామా అని అంటారు. ఈ విషయంలో నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది, రా వెళ్ళి మాట్లాడదాం అనేసరికి ఇంక ప్రేమ్ పక్కకి వెళ్తాడు. చామంతి వాళ్ళు తన వైపు రావడాన్ని గమనిస్తుంది. గమనించి వెంటనే ఇంకలా కూర్చొని ఉంటుంది. ప్రేమేమో ఇదంతా దూరం నుండి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా ప్రేమ్ రికార్డ్ చేస్తూ ఉంటే చామంతి వర్క్ చేసుకుంటూ ఉంటే, నీతో మాట్లాడాలి అని అంటారు. ఏంటో చెప్పండి మేడం అని అంటారు. నీ దగ్గర ఏదో ప్రూఫ్ ఉందంట కదా, వస్తుందంట కదా అని అంటారు. ఆ విషయం మీకెలా తెలుసు అని అంటారు. నాకెలా తెలుసో పక్కన పెట్టుకొని నాకు ఆ వీడియో కావాలి, నీ మొహాన్ని ఎంత డబ్బు కొట్టాలో చెప్పు, కొడతాను అని అంటారు. ఏ వీడియో మేడం అని అంటారు. అదే నా కూతురు, సారీ నా కొడుకు, నా కోడలు
ఐఎమ్ సారీ, నా కొడుకు దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా లో క్లాస్ దాన్ని, అది ఆ వీడియో నాకు కావాలి. అయినా ఈ లో క్లాస్ వాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారా అని అంటుంది. ఇంకా ఆవిడైతే మేడం మీరు ఒక కాబోయే లాయర్తో మాట్లాడుతున్నారు అని ఒక మర్యాద ఇవ్వండి అని అంటారు. అదంతా కాదు, నేను నీకు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. నా కొడుక్కి 2 రోజుల్లో పెద్ద వాళ్ళతో పెళ్లి కుదిరిపోతుంది. అందుకే వాణ్ణి కొట్టి మరీ ఇలా అబద్ధపు సాక్ష్యం చెప్పించాను. ఇప్పుడు నువ్వు కూడా సాక్ష్యం ఇవ్వలేను అన్నావనుకో, అప్పుడు నిన్ను ఏం చేస్తావో తెలుసా? మాకసలే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నువ్వు అనవసరంగా చిన్న అమ్మాయివి, చదువుకుంటున్న అమ్మాయివి, నీ ప్రాణాలు తెగించి ఇదంతా చేయకు అని అంటారు. మేడం సాక్ష్యం అనేది కోర్టులో వస్తుంది, మీరేం కంగారు పడకండి, ఆ సాక్ష్యాన్ని తెచ్చేసి ఇచ్చే బాధ్యత నాది అని అంటారు. అది ప్రాణం విషయం వస్తే భయపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా అని ఇంకా అలా వాళ్ళు హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతారు. మీరు సాక్ష్యం తేవడం కాదు, నేనే ఈ సాక్ష్యాన్ని అడ్డు పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. సో అలా లంచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లంచ్ టైం అయిపోయేసరికి వాదోపవాదాలు విన్న తర్వాత అనని జడ్జ్ డిగ్రీ పాస్ చేసే ముందు, ఒక్క నిమిషం యువర్ ఆనర్, మా దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంది చూడండి అని ప్రేమ్ చూపిస్తాడు. చూపించేసరికి అందులో ఈ ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడ మాట్లాడిన మాటలన్నీ అందులో రికార్డ్ అవుతాయి అన్నమాట, విక్రమ్ వాళ్ళ అమ్మవి. మీరు ఎంతో డబ్బు ఉన్నవాళ్ళు అని చామంతి అంటుంటే, మా దగ్గర ఉన్న డబ్బుతోనే ఇదంతా చేస్తున్నామని, లైక్ నువ్వు ఒకవేళ ఒప్పుకోకపోతే, మాకు సాక్ష్యం ఇవ్వకపోతే చంపేస్తాం అనే మాటలు కూడా మొత్తం రికార్డ్ చేస్తారు. ఒక్కసారిగా అదంతా విని జడ్జ్ షాక్లో ఉండిపోతారు. చూసారా యువర్ ఆనర్, ఆ అమ్మాయిని చంపేస్తామని బెదిరించడం వల్లే విక్రమ్ తనని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేదు అని అబద్ధపు సాక్ష్యం చెప్పాడు. కావాలంటే విక్రమ్ని అడగండి అని అంటారు. అవును యువర్ ఆనర్, నేను స్రవంతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అమ్మ వాళ్ళు చంపేస్తామన్నారనే ఇలా చేశాను యువర్ ఆనర్ అని అంటాడు. ఇంకా వెంటనే అలా జడ్జికి మొత్తం అర్థమవుతుంది. ఒక్కసారిగా చామంతి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చేసరికి షాక్లో ఉండిపోతారనమాట విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్న. ఇంకా వెంటనే అలా చామంతి, మీరే ఎలా అయినా న్యాయం చెప్పాలి యువర్ ఆనర్, ఒక ప్రేమ ఎంతో పవిత్రమైనది, ఆ ప్రేమ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉంది, అలాంటి ప్రేమని వీళ్ళు అవహేళన చేస్తూ డబ్బు అనే ఒక మోసాన్ని పెట్టాలనుకుంటున్నారు, అలా జరగడం కరెక్ట్ కాదు కదా యువర్ ఆనర్ అని నమస్కారం పెడుతుంది యువర్ ఆనర్కి, జడ్జ్కి. సో వెంటనే అలా ఇంకా జడ్జ్ అయితే తన డిగ్రీని పాస్ చేస్తారు. వాదోపవాదాలు సాక్ష్యాలన్నీ కన్సిడర్ చేసిన తర్వాత విక్రమ్ అబద్ధపు సాక్ష్యాన్ని బెదిరించడం వల్లే చెప్పాడు అని నిరూపితమైంది. కాబట్టి విక్రమ్కి స్రవంతికి జరిగిన పెళ్లిలో ఎలాంటి అన్యాయం లేదు అని, విక్రమ్ స్రవంతిలు ఇప్పుడు మేజర్ కాబట్టి పెళ్లి విషయంలో వాళ్ళకి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. ఆ హక్కుని ఉల్లంఘించే హక్కు తల్లిదండ్రులుగా వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. అది మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళ ఆస్తిలో కూడా వాటా భాగం ఉంటుంది. ఆస్తి విషయం కాకపోయినా వాళ్ళిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం తలపెట్టకూడదు. ఒకవేళ ఎలాంటి ప్రమాదం వాళ్ళకి జరిగినా సరే అదంతా కేవలం తల్లిదండ్రుల బాధ్యతగానే ఈ కోర్ట్ అనేది పరిగణిస్తుంది. సో నౌ ద మ్యారేజ్ ఈజ్ అఫీషియలీ కన్ఫర్మ్డ్ అండ్ ద డిగ్రీ ఈజ్ పాస్డ్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా వెళ్ళిపోతారనమాట జడ్జ్ అయితే. ఇంకా జడ్జ్ ఇచ్చిన తీర్పుకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. వెంటనే చామంతిని, చామ్ మనం కేసు గెలిచేశామని హ్యాపీగా గిరగిర తిప్పుతూ ఉంటాడు. ఇంక వెంటనే చామంతి, బాబు బాబు ఏంటి బాబు ఇదని అడుగుతుంది. అవును, నువ్వు ఇంట్లో నుండి ఎక్కడ వెళ్ళిపోవాల్సి వస్తుందోనని ఎంత భయపడ్డానో తెలుసా చామ్. నువ్వు వాదించేవి కరెక్టే, కానీ ఆ వాదనలో కూడా కొంచెం న్యాయం ఉండాలి కదా. నేను నీ మెల్లో కట్టిన తాళిని మరి నువ్వెందుకు తీసేసావు చామ్? అంత ధైర్యంగా మా అమ్మకి ఇలాంటి వాళ్ళకి భయపడద్దు అని చెప్పిన నువ్వే ఎందుకు ఇలా చేసావు చామని అడుగుతారు. బాబు నేను తాళిని ఎక్కడ తీశాను బాబు, నేను తీయలేదు అని చామంతి అలా ఇంకా ఆ తాళిని చూపించేసరికి ప్రేమ్ ఆనందానికి అవధులు ఉండవు. ఇంక వెంటనే చామంతిని ఎత్తుకొని తిప్పుతూ, అంటే ఈ తాళిని నువ్వు ఉంచుకున్నావా చామని ఎంతో హ్యాపీగా అలా ఇంకా చామ్ని భార్యగా యాక్సెప్ట్ చేస్తూ గిరగిరా తిప్పుతూ ఉంటాడు ప్రేమ్. చామంతి కేసు గెలిచినందుకు అండ్ ఇంక ఇంట్లో పర్మనెంట్గా ఉంటున్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చంద్రిక, హర్షవర్ధన్. రమాదేవి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ ఎంతో హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే రమాదేవి చామంతి బ్యాగ్ని బయటికి విసిరి కొడుతుంది. ఒక్కసారిగా చామంతి ప్రేమ్ ఇద్దరు షాక్ అయిపోతారు. అమ్మా ఏం చేస్తున్నావమ్మా,
నాన్న నీతో ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు చామ్ కేసు గెలిచింది కదా, అలాంటప్పుడు ఎందుకు ఎందుకు తన బ్యాగ్ని బయటికి తోసేస్తున్నావు అని అడుగుతారు. నువ్వు నోరుముయిరా, నువ్వు నోరుముయ్. అయినా నాకు ఎదురు చెప్పేంత ఎదిగిపోయావు కదా. ఏంటి ఏంటిది గెలిచేది? మోసం చేసి అడ్డదారు తొక్కి గెలిచింది ఇది. అలాంటిది ఇలాంటి దానికి నా ఇంట్లో స్థానం కావాలా అని అంటుంది రమాదేవి. కరెక్ట్గా అప్పుడే హర్షవర్ధన్ అక్కడికి వస్తారు. అమ్మ చమంతి, కంగ్రాచులేషన్స్ అమ్మా, నువ్వు ఈ కేసుని విజయవంతంగా గెలుస్తావు నాకు తెలుసమ్మా అని అంటారు. థ్యాంక్స్ అయ్య గారు అని అంటుంది. చామంతి దగ్గర కాళ్ళ దగ్గర బ్యాగ్ ఉండడం చూస్తారు హర్షవర్ధన్. ఏంటి రమా, నీకు తెలీదా చామంతి కేసు గెలిచింది రమా అని అంటారు హర్షవర్ధన్. అవును, కానీ ఎలా గెలిచింది హర్ష? మోసం చేసి గెలిచింది అని అంటారు. ఏంటి మోసమా? నువ్వు మోసం గురించి చెప్తుంటే చాలా నవ్వొస్తుంది రమా. నిషా మన దగ్గర అబద్ధాలు చెప్పలేదా అని అంటారు. అది వేరు ఇది వేరు. ఎలా అవుతుంది అది వేరు ఇది వేరు? అది ఇది ఒకటే అనుకుని నేను అనటం లేదు. ఎందుకంటే ధర్మం వైపు నిలబడడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం కొన్నిసార్లు కొన్ని పద్ధతుల్ని వాడాల్సి వస్తుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఎలా అయితే మాయ చేసి అధర్మాన్ని సంహరించాడో, అలాగే చామంతి కూడా కొంచెం మాయ చేసి నిజాన్ని బయటికి రప్పించింది. కానీ నువ్వు నించున్న నిషా వైపు మొత్తం అన్యాయమే ఉంది. డబ్బున్న వాళ్ళని వాళ్ళు ఎంత ఎంత దిగజారి తాళి కట్టిన కోడల్ని కూడా ఇంట్లోండి గెంటేసేంత స్థాయికి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తూ చామంతిని బయటికి గెంటేయడం ఏంటి? తప్పురమ్మా, చాలా పెద్ద తప్పు. అమ్మ చామంతి, లోపలికి రమ్మా, నిన్ను ఈ ఇంట్లోండి బయటికి వెళ్ళమని ఇంకా ఏ గొంతు లేవదు, రామ్మా అని హర్షవర్ధన్ లోపలికి తీసుకువెళ్తారు. చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రమాదేవి మాత్రం ఛాన్స్ మిస్ అయింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ప్రేమ్ చామంతి వైపు చూస్తూ మనల్ని ఇంకా ఎవ్వరు విడదలేర్చామని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.